ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కుమారుడు రాజారెడ్డి వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు రాజారెడ్డి దంపతులను ఆశీర్వదించారు. ఇక రాజారెడ్డి వివాహ కార్యక్రమానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని తన చెల్లెలు షర్మిలారెడ్డి కనీసం పలకరించకపోవడం, వారితో కలిసి ఫోటో దిగకపోవడం అక్కడ ప్రధానంగా చర్చనీయాంశమైంది. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి తన మేనల్లుడి పెళ్లికి 1 నిమిషం కాల్ షీట్ మాత్రమే ఇచ్చారంటూ కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియా వేదికగా ప్రజలు. ఇక మన ముఖ్యమంత్రి ప్రజలతోనే కాదు ఇంట్లో వాళ్ళతో కూడా కలిసి కలవనట్టుగా ఉంటారని, అంటి ముంటనట్టుగా వ్యవహరిస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కుమారుడు రాజారెడ్డి వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు రాజారెడ్డి దంపతులను ఆశీర్వదించారు. ఇక రాజారెడ్డి వివాహ కార్యక్రమానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని తన చెల్లెలు షర్మిలారెడ్డి కనీసం పలకరించకపోవడం, వారితో కలిసి ఫోటో దిగకపోవడం అక్కడ ప్రధానంగా చర్చనీయాంశమైంది. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి తన మేనల్లుడి పెళ్లికి 1 నిమిషం కాల్ షీట్ మాత్రమే ఇచ్చారంటూ కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియా వేదికగా ప్రజలు. ఇక మన ముఖ్యమంత్రి ప్రజలతోనే కాదు ఇంట్లో వాళ్ళతో కూడా కలిసి కలవనట్టుగా ఉంటారని, అంటి ముంటనట్టుగా వ్యవహరిస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు.